ఐదేళ్లకు భార్యను మార్చేస్తూ నిలకడలేని తత్వం కలిగిన పవన్ కళ్యాణ్ను గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. జగన్ పిఠాపురం ముగింపు సిద్ధం సభలో ఐదేళ్లకో భార్యను మార్చేస్తూ నిలకడలేని తత్వం కలిగిన పవన్ కళ్యాణ్ను గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి కూడా అలాగే ఉంటుందని ఇక్కడే ఉండే మనిషి మీ అందరితో ఉండి మీకు పనులు చేసి పెట్టే డేరింగ్ పవర్ఫుల్ లేడీ వంగ గీతను గెలిపించుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో సిద్ధం సభ ఎన్నికల ప్రచారం ముగింపులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు కాకినాడ ఎంపీ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ సభలో మాట్లాడారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గత మేనిఫెస్టో, వైసీపీ కూటమి ప్రస్తుత మేనిఫెస్టోలు ప్రజలకు చూపిస్తూ ఎవరు సమర్థవంతంగా అమలు చేస్తారో చేయగలరో మీరే గుర్తించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. మీరు ప్రశ్నించుకోండి. కరోనాలో మీకేం తెలుసు? కడుపుతో ఉన్న బిడ్డలకి, తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగలేసుకుని కోట్లేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలిపించింది నేను. కరోనా పేషెంట్లకి చూసింది నేను. 2 సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండి పేషెంట్లు చూసింది నేను. ఇంత అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాల్లో చూడాలి. వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట. ఏసీ వంగా గీత గారు ఏసీలో తిరుగుతారు, నియోజకవర్గానికి రారు. 2019 కాదు, నేను చెప్తున్నాను 1995 నుంచి అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యూట్యూబ్లు చెక్ చేయి, వాట్సాప్లు చెక్ చేయి, సమాచార చట్టం చూడు, జీవాలు చూడు. వంగా గీత ఏం చేసిందో హిస్టరీ చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. నేను ఇప్పుడుకొచ్చి ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు. బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే, నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంకా నేను ఎక్కడ చెప్పుకోవాలి? మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి? ఇక్కడ ఉంది నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ గెలిపించండి. మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు, నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశారు. ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ. ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను, ఏ నెలలో చేయూతనిస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు మీ బిడ్డ. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి 5 ఏళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా
మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 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 ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, 2 బటన్లు నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు. సిద్ధమేనా? 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 ఆలోచనలతో ఈ రోజున ఎలక్షన్లు వచ్చేటప్పటికి అమలుపరచడానికి వీలు లేని హామీలతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకట్టేయడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే కేవలం ఇంకొక రోజే ఉంది, ఎల్లుండు మనందరికీ పోలింగ్ డే. మీరందరూ కూడా బాధ్యతగా, ప్రతి ఒక్కరు ఒక సైనిక మాదిరిగా, ప్రతి ఒక్కరు బాధ్యతతో 10 మందితో ఓట్లేంచే విధంగా కూడా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో, నన్ను నమ్మండి అని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడిని ఆదర్శంగా కాకినాడ పార్లమెంట్లో చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతంగా ఈ ప్రాంతం మీద ఉన్న నాకు ప్రేమ మమకారంతో నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.